ఓకే స్టూడెంట్స్, ఈరోజు ఎస్టేబుల్ మల్టీవైబ్రేటర్ కోసం నేర్చుకుందాం. చూసుకోండి, ఒక్కొక్క వర్డ్ చూసుకోండి. ఎస్టేబుల్, దట్ మీన్స్ నాట్ ఎస్టేబుల్. స్టేబుల్కి ఆపోజిట్ వర్డ్ ఎత్తకొద్దు. ఎస్టేబుల్ మీన్స్ నాట్ ఎస్టేబుల్. మల్టీ అంటే మెనీ. వైబ్రేటర్ అంటే వైబ్రేట్ చేసేది. అంటే ఎగ్జాంపుల్, మీకు ఇంట్లో స్లాబ్ వేస్తున్నారు కదా, అలా కాదు. స్లాబ్ వేసారు అనుకోండి, స్లాబ్ వేసినప్పుడు కానీ పిల్లర్స్ వేస్తున్నప్పుడు కానీ అక్కడ ఆ పిల్లర్స్లో వైబ్రేటర్ పెట్టమని చెప్తాం, ఆర్ స్లాబ్కి వైబ్రేటర్ పెట్టమని చెప్తాం. ఎందుకంటే కాంక్రీట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ బయటికి పంపించడానికి. సో దెన్ ఈ పిల్లర్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. వైబ్రేటర్ పెట్టకపోతే ఏమవుతుందంటే, వైబ్రేటర్ పెడితే ఏమవుతుందంటే, మనము ఊపుతున్నట్టు తెపాలను పట్టుకొని ఏదైనా ఆవకాయ ముక్కలు అట్లా కలుపుతాం కదా, ఇలా కిందకేసి అలా కలుపుతున్నట్టు అనమాట. అదే ఎందుకంటే ఈ వైబ్రేటర్లో అలాగా ఈ పైన ఈ లేయర్ ఉంది కదా, ఐరన్ లేయరు అలాగా కదులుతుంది. మనకి ఇంజిన్ స్టార్ట్ చేయగానే కదులుతుంది. దానివల్ల ఇదంతా ఎయిర్ బబుల్స్ అన్ని పైకి వచ్చేస్తాయి, బయటకు వెళ్ళిపోతాయి. రైట్, దాన్నే వైబ్రేటర్ అంటాం. అంటే మీకు తెలుగులో తెలియాలి, అంటే మీరు చేసే వర్క్లో మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్ వైబ్రేటర్ అన్నమాట. ఇది ఎలక్ట్రానిక్ వైబ్రేటర్. అయితే ఇక్కడ ఓన్లీ ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కోసమే నేర్చుకుంటున్నాము. బట్ ఇందులో మొత్తం వైబ్రేటర్స్, మల్టీ వైబ్రేటర్స్ 3 రకాలు. ఫస్ట్ది ఏంటంటే, ఫస్ట్ సెకండ్ థర్డ్ సీక్వెన్స్ ఏం లేదు. మనం నేర్చుకున్నాం కదా ఎస్టేబుల్ అనుకున్నాం కదా, ఎస్టేబుల్ ASTABLE మల్టీ వైబ్రేటర్ అంటే దీనికి స్టెబిలిటీ లేదు. ఇంకోటి మోనో మల్టీ వైబ్రేటర్. మోనో అంటే సింగిల్, అంటే ఒక స్టాండర్డ్గా ఒకటే ఉంటుంది. సపోజ్ ఒక బ్లేడ్ని ఇలా తీసుకొచ్చి పక్కకు లాగి వదిలాం అనుకో, అలాగొచ్చి మళ్ళీ ఇక్కడే స్టాండ్ అవుతుంది అనమాట. ఇలా పడిపోదు, ఇటు పడిపోదు, ఇలా గట్టి పట్టుకొని. సో ఒకటే స్టెబిలిటీ ఉంది దీనికి. దాన్నే మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటాం. ఇంకోటి ఏంటంటే బై స్టేబుల్ మల్టీ వైబ్రేటర్. అంటే బై అంటే 2, మోనో అంటే 1. దీనికి 2 స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. ఓకే, ఒక స్టేట్లో ఉందనుకో, నువ్వు మళ్ళా దాన్ని రీసెట్ చేస్తే కానీ అది ఇంకొక స్టేట్కి మారదు. రైట్, అయితే ఈ మల్టీ వైబ్రేటర్స్ నేర్చుకునే ముందు నువ్వు 2 క్యారెక్టర్స్ నేర్చుకోవాలి. ఒకటి ఏంటంటే ట్రాన్సిస్టర్ క్యారెక్టర్, ఎందుకంటే ట్రాన్సిస్టరే వాడతాం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే RC సిరీస్ సర్క్యూట్. ఈ 2 ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. అంతే, ఈ 2 నేర్చుకుంటే నీకు వచ్చేసినట్టు, ఇంకేం ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. అయితే ఒక ట్రాన్సిస్టర్ని 3 మోడ్స్లో ఆపరేట్ చేయొచ్చు. 3 మోడ్స్. ఒకటి ఏంటంటే కట్ ఆఫ్ మోడ్. ఇంకోటి ఏంటంటే సాచురేషన్. థర్డ్ది ఏంటంటే యాక్టివ్. కట్ ఆఫ్ రీజియన్, సాచురేషన్ రీజియన్ ఆర్ యాక్టివ్ రీజియన్. ఇంకోటి కూడా ఉంది, బ్రేక్ డౌన్ రీజియన్. ఇదేంటంటే ఒకసారి బ్రేక్ డౌన్లోకి వెళ్ళింది అనుకో, చచ్చిపోయినట్టు, ఇంకా బతకదు ఇంకా. ఓకే, సో ఆ రీజియన్లోకి పంపించాలండి. ఇక్కడ ఈ 2 కలిపి కాంబినేషన్లో ఈ ట్రాన్సిస్టర్ని ఎలా వాడతామంటే స్విచ్ కింద వాడతాం. స్విచ్ అంటే మన ఇంట్లో ఆన్ ఆఫ్, బల్బు వేస్తాం, బల్బు ఆపుతాం, ఫ్యాన్ వేస్తాం, ఫ్యాన్ ఆపుతాం కదా, అలా అనమాట. ఇదే ఫ్యాన్, జస్ట్ లైక్ కాదు, అది స్విచ్చే. ఈ 2 స్టేట్స్ని నువ్వు ఇక్కడ ట్రాన్సిస్టర్గా వాడితే దాన్ని నేనేమంటానంటే స్విచ్ అనమాట. ఒక స్విచ్ ఆన్ ఆఫ్ అదే మనం ఇంట్లో ఫ్యాను, ట్యూబ్లైట్ వేసుకుంటాం కదా. ఈ యాక్టివ్ రీజియన్ ఎందుకు వాడతామంటే దీనిలో యాంప్లిఫైర్గా వాడతాం. యాంప్లిఫైర్ అంటే పెంచేది. చిన్న సిగ్నల్ ఇచ్చామనుకో, ఇక్కడ బయటకు వచ్చేది పెద్దని సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ అంటే ఇది పొరపాటున ఇది 1000 volts అనుకోకండి.
ఎందుకంటే యాజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా కన్ఫ్యూజ్ అవుతావు. పెద్ద సిగ్నల్ అంటే 1000 వోల్ట్స్ లేకపోతే 10,000 లేకపోతే 100 కేవీనా అనుకుంటావు. డోంట్ అలా అనుకోవద్దు. ఇది మిల్లీ యాంపియర్స్ అయితే ఇది మ్యాక్సిమం యాంపియర్స్లోకి వస్తుంది అంతే. నువ్వు ఇన్పుట్లో మిల్లీ యాంపియర్స్లోకి ఇస్తే జస్ట్ లెస్ దాన్ 1 యాంపియర్ అలా వస్తుంది, అంతేగాని లెస్ దెన్ 1 యాంపియర్ అంతే. సో ఇదేమో ఇక్కడ 100 యాంపియర్స్ ఇస్తే 10,000 యాంపియర్స్ వస్తుంది అనుకోకండి, చచ్చిపోద్ది ఇది. దీని ప్రాణం ఎంత, గుండెకాయ ఎంత టపకన అయిపోద్ది. సో మన చేతిలాగా మన చెయ్యి అంత హార్డ్గా గుండెకాయ ఉండదు కదా, అదనమాట. జస్ట్ మీకు కంపారిజన్ కోసం చెప్తున్నానే. అయిపోయింది కదా. అయితే కట్ ఆఫ్, సాచురేషన్ రీజియన్ రెండింటిని చేరి స్విచ్చింగ్ యాక్షన్ కింద వాడతాం. యాక్టివ్ రీజియన్ అనేది ఇప్పుడు ఇక్కడ వాడం, మల్టీ వైబ్రేటర్లో వాడం. ఓకే, యాక్టివ్ రీజియన్ అనేది సిగ్నల్స్ అప్ డౌన్ చేసినప్పుడు అప్పుడు వాడతాం. ఓకేనా, బూస్ట్ అప్ చేయడానికి. ఓరే 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 ఓరే. సో ఇక్కడ ఏంటంటే స్పీకర్ మైక్ పెట్టలేదు, రైట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆర్సీ సిరీస్ సర్క్యూట్ కింద మాట్లాడదాం. స్విచ్చింగ్ యాక్షన్లో కెపాసిటీ ఎలా ఉంటుందంటే, స్విచ్ చేసిన వెంటనే I(0) ప్లస్ ఈజ్ V/R. అంటే ఇక్కడ వోల్టేజ్ VC(0) ఈక్వల్ టు అంతవరకు నార్మల్గా ఉందనుకో 0. స్విచ్ చేసి కొంతసేపు తర్వాత VC(∞) ఈక్వల్ టు ఇది V అనుకుంటే V. I(0) అయితే 0, ఎందుకంటే ఇది ఈ వోల్టేజ్ ఛార్జ్ అయిపోద్ది. సో ఎప్పుడైతే ఈ వోల్టేజ్ ఛార్జ్ అయిపోయిందో ఇదేమో ఇటు ఇవ్వడానికి ట్రై చేస్తుంది, ఇదేమి ఇటు ఇస్తుంది. సో రెండు ఈక్వల్ అయిపోద్ది, రెండు ఫోర్స్. సో ఇందులో కరెంట్ ఫ్లో 0 అవుతుంది ఎప్పుడు, ఇన్ఫినిట్ ఆఫ్ టైంలో, రైట్. ఈ రెండు మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు మల్టీ వైబ్రేటర్ కోసం వెళ్దాం. మల్టీ వైబ్రేటర్ కోసం మాట్లాడినప్పుడు మల్టీ వైబ్రేటర్లో ఫస్ట్ మనం ఇక్కడ మాత్రం నేను మాట్లాడేది ఎస్టబుల్ చిన్న డిస్టర్బెన్స్ వస్తే వెంటనే మళ్ళీ ఎగైన్ వీడియో అంతా డిలీట్ చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇట్ టేక్స్ టైం అంతే నిజంగా. అందుకే టీచింగ్ ప్రొఫెషన్ అంటే మనం హానర్ చేయాలి. నాకు ఇంత చిన్నదానికి విసుగు వస్తుందంటే పాపము గంటలు చెప్తారు కదా. ఆఫ్టర్ మనం ఎంత పెద్ద మేధావులు ఎంతెంతో టీచింగ్ చేస్తున్నారు. నిజంగా పెద్ద గురువుల దగ్గర మన ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది T1, ఇది T2, ఇది RL, ఇది RL, RB1, RB2, ఇది C2, ఇది C1. ఎందుకు చెప్తాను చూడండి. ఇది RL, RB కూడా ఇది RB2. ఈ C2 అనింది చూసారా, దేని బేస్కి కనెక్ట్ అయింది, T2 కనెక్ట్ అయింది కాబట్టి C2 అని పేరు పెట్టాం. దీని బేస్కి ఇది కనెక్ట్ అయింది కాబట్టి దీనికి C1 అని పేరు పెట్టాం, రైట్. అయితే అవుట్పుట్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, సేమ్ డిటో ఇటు నుంచైనా తీసుకోవచ్చు, ఎటు నుంచైనా తీసుకోవచ్చు. సో V0ని ఇక్కడ VC2 అంటాం, మరి ఈ V0ని VC1 అని అంటాం. VC1 ఎందుకంటే ఇది కలెక్టర్ కదా, ఇది కలెక్టరు, ఇది బేసు, ఇది ఎమిటర్. ఈ ముక్కునింది ఎమిటర్, ఓకేనా. బోర్డుగా ఉన్నింది కలెక్టర్, కలెక్ట్ చేస్తుంది అంతనా, ఎమిట్ చేస్తుంది, రైట్. ఇది బేస్, ఇద్దరికి రెండింటికి బేస్ మీద ఉంది అంటే బేస్ ఇద్దరికి కలుపుతుంది కదా బేస్. ఇక్కడ కూడా ఇది కలెక్టరు, ఇది బేస్, ఇది ఎమిటర్, రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నువ్వు అంటే ఎస్టబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే అవుట్పుట్ ఒక కాన్స్టెంట్గా ఉండదు, ఇలా వేరే అవుద్ది అనమాట. ఇలా వేరే అవుద్దా లేకపోతే ఇలా వేరే అవుద్దో చూద్దాం. అయితే ఇక్కడ నువ్వు ఇచ్చే సిగ్నల్ ఏంటి, డీసీ సిగ్నల్ నీకు ఇస్తున్నావు, రైట్. డీసీ సిగ్నల్ ఇక్కడ ఇస్తున్నావు నువ్వు. డీసీ సిగ్నలే నీకు అవుట్పుట్లో
పల్సేటింగ్ సిగ్నల్గా మారుతుంది. ఎలా మారుతుంది అంటే బికాజ్ ఆఫ్ దిస్. అయితే దీని ఇంటర్నల్ డయాగ్రామ్ కూడా మీరు చేసుకోవాలమ్మా. NPN ఇది బేస్, ఇది కలెక్టర్, ఎమిటర్. ఓకే, ఈ లోపల దూరితే ఏముంటుంది? ఇది సిలికాన్, ఇది సిలికాన్, ఇది సిలికాన్లో ఈ సిలికాన్కి డోపింగ్ చేస్తాం. ఏ డోపింగ్? ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ డోప్ చేస్తాం. అందుకు ఎన్ టైప్ అన్నాం. దీనికి ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ డోపింగ్ చేస్తాం. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఈ సిలికాన్ ఏంటి? ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్ కదా, దీనికి యాడ్ చేస్తే ఇది P వస్తుంది. ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఎన్ టైప్ వస్తుంది. రైట్ కదా? అంత ఇంటర్నల్గా వెళ్తేనే యూ కెన్, లేకపోతే బోడిగా ఉంటుంది చదువు అంతా. ఓకే, ఇప్పుడు చూద్దామా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రెండు సేమ్ ఐడియల్ ఒకేసారి ఒకే బ్యాచ్లో తయారు చేసిన ట్రాన్సిస్టర్స్ ఇవి ఓన్లీ సింబల్స్ అమ్మా. నేను ఇంతకుముందు క్లాస్లో ఆప్ యాంప్ సింబల్ అలాగే వేసాను, అలాగే ఇది కూడా ట్రాన్సిస్టర్ సింబల్. రైట్, ఇప్పుడు ఒకేసారి తయారు చేసినప్పుడు ఒకేలాగా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనుకోవద్దు. ఎంతోకంత మైనర్ డిఫరెన్సెస్ ఉంటుంది. ఓకే, సపోజ్ ఫస్ట్ ఇందులో ఈ ట్రాన్సిస్టర్ T2 శాచురేషన్లో ఉందనుకుందాం. ఏదో ఒకటి అనుకోవాలి, ఇదేననుకోవాలి. నేను ఫస్ట్ ఇది శాచురేషన్లో ఉందనుకున్నాను. ఇప్పుడు నౌ T2 ఈజ్ ఇన్ శాచురేషన్. అక్కడ శాచురేషన్లో ఉంటూ ఇప్పుడు అది శాచురేషన్లో ఉంటే T1 ఖచ్చితంగా కట్ ఆఫ్ రీజియన్లోకి వెళ్తుంది. సాచురేషన్ రీజియను, T2 ఏమో లెట్ రైట్. T2 ఈజ్ ఇన్ సాచురేషన్ రీజియన్. T1 ఖచ్చితంగా, అంటే ఇంకో చూడండి, అదే మన వర్కింగ్ ప్రిన్సిపల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నీకు అర్థమైపోద్ది. T2 సాచురేషన్లో ఉంటే T1 ఖచ్చితంగా కట్ ఆఫ్ రీజియన్లో ఉంటుంది. T1 సాచురేషన్లో ఉంటే T2 ఖచ్చితంగా కట్ ఆఫ్ రీజియన్లోకి వస్తుంది. రైట్, ఇప్పుడు ఎప్పుడైతే T2 సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళిందో ఇక్కడ చూడండి, ఇనిషియల్గా ఇది మైనస్ ప్లస్లో ఛార్జ్ అయ్యింది అనుకుందాం. కెపాసిటరు ఆల్రెడీ మైనస్ ప్లస్లో ఛార్జ్ అయ్యింది అనుకుందాం. ఎప్పుడైతే ఇది సాచురేషన్లోకి వెళ్ళిందో, సో అంటే అర్థం ఏంటి? ఇది షార్ట్ సర్క్యూట్ అయినట్టు లాగా బిహేవ్ చేస్తుంది. సాచురేషన్లో ఈ జంక్షను యాక్టివ్ సాచురేషన్లో కదా, ఇది యాక్టివ్ రీజియన్, ఇది యాక్టివ్ రీజియన్, రెండు యాక్టివ్ రీజియన్లో ఉంటాయి. కాబట్టి ఈ టెర్మినల్ ఇక్కడ గ్రౌండ్ అవుతున్నట్టు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ లాగా బిహేవ్ చేస్తుంది T2 ఎట్ సాచురేషన్ రీజియన్. బట్ T1 ఎలా ఉంటుంది? కట్ ఆఫ్ రీజియన్లో ఉంటుంది. కట్ ఆఫ్ రీజియన్లో అంటే ఏంటి? ఈ జంక్షను రివర్స్ బయాస్లో ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ రివర్స్ బయాస్. బట్ ఇది ఎలా రివర్స్ బయాస్ చెప్తాను చూడండి. ఇది షార్ట్ సర్క్యూట్ కింద లెక్క బిహేవ్ చేస్తుంది కదా, స్విచ్ ఆన్ కదా. అప్పుడు ఈ టెర్మినల్ ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చింది. సో ఒక టెర్మినల్ గ్రౌండ్కి వచ్చింది, మరి ఇంకో టెర్మినల్ దేనికి కనెక్ట్ అయ్యింది? దీని బేస్కి కనెక్ట్ అయ్యింది. అంటే ఇక్కడ ఈ గ్రౌండ్ ఇక్కడ కనెక్ట్ చేసిన ఒకటే, ఇక్కడ కనెక్ట్ చేసిన ఒకటే. సో ఇప్పుడు నీకు కెపాసిటరు ఇలా కనెక్ట్ అయ్యి ఉంది. కెపాసిటరు ఆల్రెడీ ఛార్జ్డ్ టు VCC. ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. సో ఎప్పుడైతే మైనస్ ప్లస్ అయిందో, ఇది NPN కదా, NPN ట్రాన్సిస్టర్ కదా. సో బేస్ ఎమిటర్ జంక్షను ఇది మైనస్, ఈ ప్లస్ కింద వస్తే ఇది రివర్స్ బయాస్లో ఉంది. సో ఇది ఆల్రెడీ రివర్స్ బయాస్, ఇది రివర్స్ బయాస్. సో దెన్ T2 ఈజ్, వీ కెన్ కాల్ ఇట్, ఆర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ T2 ఈజ్ ఇన్ కట్ ఆఫ్ రీజియన్. డౌట్ లేదు కదా. ఇది ఆఫ్ పొజిషన్లోనే ఉంది. అయితే
అయితే ఇంకొకటి, ఇప్పుడు ఈ టెర్మినల్ గ్రౌండ్కి వచ్చింది కదా, మరి ఈ టెర్మినల్ ఇక్కడికే రాలేదు, ఇక ఇక్కడికి కూడా ఇలా కూడా సప్లై కనెక్ట్ అయి ఉంది, ఇలా కూడా సప్లై కనెక్ట్ అయి ఉంది కదా, మరి కరెంట్ ఇలా ఫ్లో అవుద్దా అవదా? సో ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇది ఆల్రెడీ ప్లస్ మైనస్లో ఛార్జ్లో ఉంది కదా, మరి ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇది ప్లస్ ఇది మైనస్కి ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కెపాసిటర్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ వీసీసీ ఉంది అంటే, బట్ ఇప్పుడు కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఈ వీసీసీ కాస్త జీరోకి వచ్చి అగైన్ ఇది ప్లస్ మైనస్ ప్లేట్ మీద ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది సాచురేషన్ రీజన్లో ఉన్నప్పుడు ఈ టెర్మినల్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది ప్లస్ మైనస్లోకి వెళ్తున్నప్పుడు ఇది ఈ టెర్మినల్ ఇక్కడే కాదు ఇక్కడ కూడా కనెక్ట్ అయింది కదా, అంటే ఇది ప్లస్ మైనస్కి ఎప్పుడైతే రైజ్ అయిందో దిస్ జంక్షన్ బికమ్స్ ఫార్వర్డ్ బయాస్. జస్ట్ డయోడే కదా, ఇది ఫార్వర్డ్ బయాస్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే ఇది ఫార్వర్డ్ బయాస్లోకి వెళ్తుందో, రైట్, ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్లోకి వెళ్తుందో ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇది సాచురేషన్లో ఉన్నప్పుడు ఇలా కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. చూడండి, ఇది ఒక కెపాసిటర్ కదా, ఇక్కడ ఆట అంతా కెపాసిటర్సే జరుగుతాయి, ప్లే చేస్తాయి. సో ఇక్కడ C2 గుండా నీకు సప్లై ఫ్లో అవుతున్నప్పుడు ఇది ప్లస్ మైనస్ ఛార్జ్ అయిపోద్ది కదా, ఎందుకంటే ఇది సాచురేషన్లో ఉన్నప్పుడు కరెంట్ ఇలా కూడా ఫ్లో అవుద్ది. ఇది కూడా ఈ జంక్షన్ కూడా ఫార్వర్డ్ బయాసే కాబట్టి ఇది షార్ట్ సర్క్యూటే కాబట్టి ఇది గ్రౌండ్కి వెళ్తుంది. సో ఇక్కడ ప్లస్ మైనస్లో ఉంది. ఓకే, సో ఇది ఎప్పుడైతే ఇలా కరెంట్ ఫ్లో అవ్వడం మొదలుపెట్టిందో రాసుకోవచ్చు, డోంట్ వర్రీ, పాయింట్ వైజ్ మీకు అర్థమైతే ఈజీగా రాసుకోవచ్చు. ఇది ప్లస్ మైనస్ అయింది కాబట్టి ఈ ప్లస్ అనే టెర్మినల్ బేస్ కనెక్ట్ అయింది కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్ అయ్యింది. ఇది ఆల్రెడీ ఎప్పుడైతే ఇది ఫార్వర్డ్ బయాస్ అయిందో ఈ కరెంట్ ఇలా ఫ్లో అవ్వడం ట్రై చేస్తుంది. సో వన్స్ ఇది ఫార్వర్డ్ బయాస్ అవ్వగానే ఈ ట్రాన్సిస్టర్ సాచురేషన్ మోడ్లోకి వెళ్తుంది. నౌ T1 బికమ్స్ సాచురేషన్. ఎప్పుడైతే కండక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం గమ్మత్. ఎప్పుడైతే ఇలా షార్ట్ అయిపోయిందో ఈ టెర్మినల్ గ్రౌండ్ అయింది. చూసుకోండి, C2ది గ్రౌండ్ అయింది. C2 టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ గ్రౌండ్ అయితే మరి నెగిటివ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ అయింది? దేని బేసిక్ కనెక్ట్ అయింది. సో ఇది నెగిటివ్ పాజిటివ్. ఎప్పుడైతే నెగిటివ్ పాజిటివ్ టెర్మినల్ వచ్చిందో ఇమ్మీడియట్గా ఇది కట్ ఆఫ్ రీజియన్లోకి వెళ్ళిపోతుంది. సో T1 గోయింగ్ టు సాచురేషన్ రీజియన్, T2 బికమ్స్ గోయింగ్ టు కట్ ఆఫ్ రీజియన్. ఎందుకంటే ఆల్మోస్ట్ వీసీసీ అంత వోల్టేజ్ దీనికి రివర్స్ బయాస్ చేసిందంటే కట్ ఆఫ్ రీజియన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇది ఆఫ్, ఇది ఆన్. అంటే ఫస్ట్ ఇది ఆన్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ అంతా 0, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కదా, అవుట్పుట్ వోల్టేజ్ 0. ఇప్పుడు కట్ ఆఫ్ రీజియన్లోకి వెళ్ళింది కాబట్టి ఈ వోల్టేజ్ అంతా అంటే దిస్ ఇస్ ఓపెన్ సర్క్యూటెడ్, సో దిస్ వోల్టేజ్ బికమ్స్ వీసీసీ. ఎందుకంటే ఇలాగా సర్క్యూట్ వేసినప్పుడు ఇందులోంచి కరెంటు ఇలా కదా మనకు కావాలి, ఇది కదా కావాలి. సో అంతే కదా. ఇప్పుడు కొంత కరెంట్ వెళ్తుంది, బట్ ఆల్మోస్ట్ కొంత డ్రాప్ ఇక్కడ ఉంటుంది కానీ బట్ V0 ఈజ్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వీసీసీ, రైట్.